కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దాదాపుగా 2 కేజీల గంజాయి, చెరస్, అలాగే ఎల్ఎస్డి, బ్లాడ్ పేపర్, 50 ఓజీ కుష్, అలాగే మ్యాజిక్ మష్రూమ్స్, రకరకాల డ్రగ్స్ అన్నమాట. వాటి అన్నిటినీ సీజ్ చేయడంతో పాటు ఒక 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2 పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం వేటాడుతున్నారు. దాదాపుగా ఒక 6 కార్లను 11 ఫోన్లను కూడా సీజ్ చేశారు. గతంలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ఫామ్ హౌస్లలో వీకెండ్ వచ్చిందంటే చాలు అక్కడ రేవ్ పార్టీ జరగాల్సిందే. ఈ రేవ్ పార్టీల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వాహకులు రేవ్ పార్టీ నిర్వహించడం, లక్షల రూపాయలు కట్టి అక్కడ టికెట్ కొని యువత అక్కడికి వెళ్ళటం, అసలు అంత క్రేజ్ ఎందుకు ఈ రేవ్ పార్టీలు ఎక్కువ ఉంది? నిజంగానే ఒత్తిడి నుంచి వీళ్ళంతా ఎంజాయ్ చేసిన వాళ్ళంతా బయటపడతారా? అంటే వాళ్ళకు కొత్త శక్తి ఏమన్నా వస్తుందా? ఎందుకు అంత క్రేజ్ ఉంది? ఆ క్రేజ్లో ఉన్న సీక్రెట్ ఏంటి? అందులో ఉన్న ఇల్లీగల్ ఏంటి? పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ రేవ్ పార్టీకి సంబంధించి మెయిన్గా బాగా డబ్బున్న వాళ్ళని, నగరంలో ఉన్న ప్రముఖుల పిల్లల్ని వీళ్ళు కొంతమంది బ్రోకర్లు, వ్యాపారస్తులు, ఈ డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళందరినీ తమ ఊబిలోకి లాగుతూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, ఈ రేవ్ పార్టీకి వెళ్తారు. రేవ్ పార్టీకి వెళ్తే వాళ్ళు మెయిన్ అందులో ఏంటంటే మనసు విప్పి ఏమున్నా స్వేచ్ఛగా మాట్లాడుకోవడం, సమాజంలో ఉన్న కట్టుబాట్లు, ఎలాంటి ఆంక్షలు లేకుండా తామంతా ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా లైట్ మైండెడ్గా ఉన్న పీపుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు లోపల ఎంట్రీ అవ్వగానే డిమ్ లైట్లు, మ్యూజిక్ ఉంటుంది. అక్కడ ఉన్న డీజేలు ఏం చేస్తారంటే అవసరాన్ని బట్టి ఎక్కడ మ్యూజిక్ తగ్గించాలి, పెంచాలి అన్న చేస్తూ ఆ మ్యూజిక్, ఆ ఫ్లడ్ లైట్లు, ఆ తర్వాత లేజర్ లైట్ల మధ్య ఒక హుషారు, అంటే ఆ జోష్లో వీళ్ళంతా అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఆడుతూ, పాడుతూ, ఊగుతూ అసలు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అంటే అసలు అంటే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి లిమిట్ ఉండదు. ఎంత కావాలంటే అంత తాగుతూ ఉంటారు. ఏది ఈ లిక్కర్కి సప్లైలో ఎలాంటి అక్కడ ఆంక్షలు ఉండవు. రకరకాల బ్రాండ్లు ఉంటాయి. ఆ లిక్కర్ తాగుతూ ఊగుతూ ఉన్న టైంలో సెకండ్ ఫేజ్లోకి డ్రగ్స్ వస్తాయన్నమాట. ఆ డ్రగ్స్ కోకైన్, చెరస్, అలాగే మ్యాజిక్ మష్రూమ్, రకరకాల ప్రపంచంలో ఉన్న రకరకాలైన డ్రగ్స్ అన్నిటికీ వీళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తుంటారు. అంటే ఒక్కసారి కనుక డ్రగ్ని టచ్ చేస్తే, అతను టేస్ట్ చేస్తే ఇంకా తిరిగి రాలేడు. ఆ మాయలో పడిపోవడం, అదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు, ఎప్పుడు అసలు రెక్కలు వచ్చి తాను ఏదో ఆకాశంలో ఎగురుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకటే ఇక్కడ స్వేచ్ఛ, విచ్చలవిడి స్వేచ్ఛ. ఏం కావాలంటే అది అనుభవించడం, అక్కడ కోరికలు. వాళ్ళు పెద్ద బిల్డప్ ఇచ్చేది ఏంటంటే, అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటారంటే, మేమంతా మనుషులం, అందరికీ కోరికలు అవే ఉంటాయి సహజంగా. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఫస్ట్ గతంలో కూడా మన సమాజంలో స్వాములు, సన్యాసులు కూడా వాళ్ళంతా ఈ గంజాయి తాగి ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో మునిగి తేలారు అంటూ దీనికి తాము చేసే ఈ విచ్చలవిడి పనులకు ఆధ్యాత్మికతను చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకొని అదో ప్రపంచంలో వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే అసలు ఇక్కడ ఈ రేవ్ పార్టీలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనసులోని మాటలు, అసలు ఎక్కడ సిగ్గు, బిడియం, సామాజిక కట్టుబాట్లు ఏమీ లేకుండా ఎవరైనా తమకి ఇష్టం వచ్చినట్టు మనమంతా ఒకటి. అసలు ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, లైఫ్లో స్ట్రెస్ను తగ్గించుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి, దాంతో కొత్త శక్తి వస్తుంది అన్న ఆ ధీమా, ఆ ప్రపంచం అందరూ అదే స్టైల్లో ఉంటారు. కాబట్టి మొత్తం అందులోనే సిగ్గు, బిడియం ఏం లేకుండా అందులో కొట్టుకుపోతుంటారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రేవ్ పార్టీ అనగానే 3 కామన్గా ఉంటాయి. ఒకటి డ్రగ్స్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, తర్వాత లిక్కర్ ఉంటుంది. ఈ మూడిట్లో వాళ్ళు మునిగిపోతారు. మునిగిపోయి అదో ప్రపంచం. వాళ్ళంతా ఒక్కసారి వెళ్ళిన వాడు మళ్ళీ దానికి వెళ్ళాలి అని తప్పిస్తూ మొత్తం ఈ ఒళ్ళు గుల్ల, మొత్తం ఆర్థికంగా నాశనం అవటం, ఆరోగ్యపరంగా నాశనం అవటం, అలా యువత అంతా
సర్వనాశనం అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారంటే మన దేశంలో రేవ్ పార్టీలపై బ్యాన్ ఉంది, అలాగే డ్రగ్స్ పైన బ్యాన్ ఉంది. అందుకే పోలీసులు ఎంట్రీ ఇస్తారు, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వాడిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం కూడా మనం చూస్తాం. కొండాపూర్లో కూడా అదే జరిగింది. అయితే ప్రతి వారం అంటే సాటర్డే సండే రోజు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా భారీ ఎత్తున ఈ రేవ్ పార్టీలు జరగటం, డ్రగ్స్ సప్లై చేయడం జరుగుతూ ఉన్నప్పటికీ ఏదో 1-2 కేసులు పట్టుకుని మమ అనిపిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా బయట నుంచి వినిపిస్తున్నాయి. అంటే పోలీసులు వీళ్ళంతా చాలా సీరియస్గా, ముఖ్యంగా రాజకీయ నాయకులు, దీని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ దందాలన్నీ నడుస్తున్నాయి అనేది ఓపెన్ సీక్రెట్. కాబట్టి దీన్ని నిజంగా అరికట్టాలి అనుకుంటే అరికట్టవచ్చు, కానీ ఏదో చేస్తున్నాం పట్టుకుంటున్నాం అని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ఏదో ఒక కూడా కేసులను పట్టుకొని చూపిస్తూ ఉంటారన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లపై ఇది రెగ్యులర్గా ఉండడం, పోలీసులు దానిపై దాడులు చేస్తూ ఉండడం చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ కల్చర్ పోలీసులు తమపైన అంటే ఫామ్ హౌస్లపైన దృష్టి పెట్టారని ఆ నిర్వాహకులు భావించడంతో ఇప్పుడు ఏమైందంటే సిటీలోని బాగా పాష్ ఏరియా మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లను తీసుకొని అంతా వాళ్ళ కోసం ఒక రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం, చాలా విచ్చలవిడిగా అమ్మాయిలు కూడా బయట నుంచి తీసుకురావడం, ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని అరికట్టాలి అంటే కేవలం మొత్తం ఒక పాలసీ పరంగా డిసిషన్ తీసుకోవాలి. చూసుకున్నట్లయితే టోటల్గా రాజకీయ నాయకులే దీని వెనకాల ఉంటున్నారన్న ఆరోపణలు చాలా ఉంటున్నాయి. పోలీసులు ఎంతవరకు చేయగలుగుతారు, అసలు అన్ని వీళ్ళకి సమాచారం ఎలా వస్తుంది, దీని వెనుక ఎవరున్నారు అనే దాని మీద కూడా డిబేట్ అయితే జరుగుతుంది. మొత్తం ఈ ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. డ్రగ్స్ని కంట్రోల్ చేస్తాం, హైదరాబాద్ని డ్రగ్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతా అని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే భారీ ఎత్తునే హైదరాబాద్కి డ్రగ్ అనేది సప్లై అవుతుంది. రేవ్ పార్టీలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఎంత సీరియస్గా అమలు చేస్తుంది, దీన్ని కంట్రోల్ చేస్తుంది అనేది చాలా ఉత్కంఠగానే మారిందని మనం చెప్పుకోవచ్చు.